హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నదా? నేను మీ షూర్ టుడే వీడియోలోకి వస్తే చాలా రోజు అవుతుందని ఏవీ రిసీవర్స్ పెట్టి ఇది మనం ఇచ్చాం కస్టమర్కి కొంచెం పరిస్థితి బాగాలేదన్నా కొంచెం సార్ అమ్మేమంటే నేను మళ్ళీ తేవడం జరిగింది. మంచి కండిషన్లో ఉందండి. ఇలాంటి రిసీవర్స్ రేర్గా దొరుకుతాయి. ఇది యమహా దగ్గరికి రాబోతారు. యమహా ఎవెంటేజ్ RX A2080 అండి. ఇది 9.2 రిసీవర్ అండ్ 4K సపోర్ట్ చేసింది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, DTS:X అండి. ఇది దగ్గర బాక్స్ ఏవి రిసీవర్ కూడా చూపిస్తాను. మంచి కండిషన్ లో ఉంది. యమహా ఎవెంటేజ్ ఇప్పుడైతే దొరకవు, చాలా హై ఎండ్ రిసీవర్. ఇది ఎవరికైనా కావాలంటే బేగా పర్చేజ్ చేయండి. మంచి బడ్జెట్ లోనే ఉంది. ఒకసారి రిసీవర్ పెడతాను చూడండి. ఇదేనండి ఏవి రిసీవర్. 20 kgs అండి. ఇది వెయిట్ ఉంది 20 kgs. చాలా చాలా కండిషన్ లో ఉందండి. చిన్న సింగల్ స్క్రాచ్ లేదు, నీట్ కండిషన్ లో క్లీన్ చేశాను. ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసేదండి. ఇక్కడ పై చూపించారు. బ్లూటూత్, వైఫై, HDMI, DTS:X, డాల్బీ అట్మాస్ సపోర్టెడ్. ఇది ప్రియోర్స్ కూడా ఉంటాయండి. యాంటీనాస్ హై అండ్ రిసీవర్ అండి. ఇది చెప్పాలంటే 9.2 రిసీవర్. ఇది ఒకసారి బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి చూడండి. HDMI 2 అవుట్పుట్స్ ఇచ్చాడు. చిన్న స్క్రాచ్ లేదు దీని మీద. అంటే దానికి అర్థం ఏంటంటే వాడడం తక్కువ వాడారని. ప్రీఅవుట్స్ కూడా ఇస్తాడండి దీనికి. HDMI ప్రీఅవుట్స్ కూడా ఉంది. ప్రీఅవుట్ సెక్షన్ ఇదంతా. పవర్ యాంప్ ఏదైనా ఉంటే మంచి కండిషన్ ఉంది. బనానా సాకెట్స్ మనకి 1 2 3 4 5 6 7 8 9 11 ఛానల్ అండి. ఇది అంటే రెండు మీరు పవర్ యాంప్ వేసుకుంటే మీరు అడిషనల్ గా 11 ఛానల్ కూడా వాడచ్చు. ఇది రెండు సబ్ వూఫర్ సపోర్ట్ చేసేది. ప్రీఅవుట్స్ ఇక్కడే ఉన్నాయి. సబ్ వూఫర్ లేదండి. ప్రీఅవుట్ సెక్షన్ చాలా చాలా కండిషన్ లో ఉందండి మొత్తం రిసీవర్. ఎవరికైనా పర్చేజ్ చేయాలనుకుంటే దీంట్లో వచ్చిన ప్యాకేజ్ వార్ఫ్లేన్ టవర్స్ అండి. ఇది వార్ఫ్లేన్ టవర్స్ చూడండి ఒకసారి. మంచి కండిషన్ లో ఉన్నాయండి. ఇది సీల్డ్ అండి. దీనికి ఎయిర్ హోల్ అనేది ఉండదు వీటికి అన్నమాట. దీంతో వచ్చిన సబ్ వూఫర్ సెంటర్ ఛానల్ కూడా మొత్తం అంతా వీడియోలో పెడతాను చూడండి. బేగా పర్చేజ్ చేయడం ప్లాన్ చేయండి. మనం వీడియో పెట్టిన ప్రతి క్షణం అయిపోతాయి, మీకు తెలిసిందే కదా. ఒకసారి టవర్లు కూడా ఉరికేద్దామండి. పార్చేపు నేను అలా తేడా మీద తొలలేదండి. చిన్న నీట్ గా ఉన్నాయండి. అస్సలు ఇది చూసారండి. పనులు సాకెట్స్ సీల్డ్ అండి. ఎక్కడ కూడా హెయిర్ హోల్ అనేది ఉండదు దీనికి ఎక్కడ కూడా. బుల్లెట్ స్పీకర్స్, మిడ్ రేంజ్ ట్వేటర్ అండి. స్విఫ్ట్ ట్వేటర్ లా ఉంది. ఇది మోడల్ వచ్చేసరికి వార్ఫ్డెల్ D330 అండి. ఇది మోడల్ వచ్చేసరికి. ఇది ఎవరికైనా పర్చేజ్ చేయాలనుకుంటే టవర్స్, ఒకవేళ మీరు దీంతో పాటు సెంటర్ ఛానల్ కూడా మన దగ్గర ఉంటుందండి. సీల్డ్ సబ్ వూఫర్, అది కూడా వార్ఫ్డెలే. కాపకి నీట్ కండిషన్ లో ఉంది. ఇది సెంటర్ ఛానల్ వచ్చేసరికి బోస్టన్ అండి. బోస్టన్ చాలా మంచి నీట్ కండిషన్ ఉంది. పియానో ఫినిషింగ్ వస్తుందండి. ఇది బనానా సాకెట్స్ బోస్టన్. ఇది మోడల్ బోస్టన్ సెంటర్ ఛానల్ సెంటర్ అండి. ఇది మోడల్ నెంబర్ మేడ్ ఇన్ USA. బోస్టన్ యాక్టివ్ చాలా బాగుందండి. కొంచెం బరువుగా ఉంది. ఇది 4-inch డ్రైవ్స్ వస్తాయి అనుకుంటాను. 4-inch డ్రైవ్, ఒక రేడియం ట్వేటర్ ఇచ్చినట్టున్నారు. ఇది ప్యాకింగ్. ఇది కూడా దీంతో కూడా మొత్తం సెట్ అండి. యమహా సీల్డ్ యాక్టివ్ సబ్ వూఫర్ అండ్ టవర్ బోస్ట్. టవర్ నుంచి వార్ఫ్డెల్, సబ్ వూఫర్ వార్ఫ్డెల్, ఇది నుంచి బోస్టన్. ఇంకా అట్మాస్ స్పీకర్ ఎలక్ట్ ఉన్నాయండి. అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలో మొత్తం చూడండి. బేగా ఎవరికైనా పర్చేజ్ చేయాలనుకుంటే బేగా ప్లాన్ చేయండి. ఉండవు మన దగ్గర. చాలా చాలా హై అండ్ సెట్ అండి. ఇది రూల్ చెప్పాలంటే తక్కువ బడ్జెట్ లోనే ఉన్నది. ఇవి ఎలక్ట్ అండి అట్మాస్ స్పీకర్స్. ఇవి ఒకసారి చూడండి. ఒకసారి వచ్చి దగ్గర డాల్బీ అట్మాస్ స్పీకర్స్ అండి. ఇవి చాలా చాలా కొంచెం కాస్ట్. డాల్బీ అట్మాస్ అండ్ స్పీకర్ డిజైనింగ్ మొత్తం అంతా చూడండి. మోడల్ DA41BK అండి. చాలా చాలా బాగుందండి. ఇది బనానా సాకెట్స్ ఇక్కడ వస్తాయండి దీనికి వైరింగ్ పెట్టుకోవడానికి. కంపెనీ వచ్చేసరికి ఎలక్ట్ అండి. ఎలక్ట్ ఇవి ఒక 2 ఉన్నాయి. అంటే దాదాపు 2 టవర్లు, సెంటర్ ఛానల్, బైపోలర్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా చూపిస్తాను. ఇవి ఒకటండి బైపోలర్స్. అంటే దాదాపు మనకి అరౌండ్ గా 2 టవర్లు, సెంటర్ ఛానల్, బైపోలర్స్ 2, బ్యాక్ సైడ్ 7 ఇంకొక 2 వేసుకుంటే 9.2 సరిపోద్దండి మీకు. అంటే ఇంకో 2 బైపోలర్స్ కానీ సరౌండ్స్ బ్యాక్ కానీ. ఇవి బైపోలర్స్ అండి. చూడండి ఎంత నీట్ కండిషన్ లో ఉన్నాయంటే అంత నీట్ కండిషన్ లో ఉన్నాయి. మనకి మోడల్ వచ్చేసరికి చూడండి. దగ్గర వార్ఫ్డెల్ అండి. WH2 సరౌండింగ్
బైపోలార్ స్పీకర్స్ ఇవి కూడా ఎవరికైనా బేగా పర్చేస్ చేయాలి అనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఉండవు, కొంచెం నేను తొలలేదండి, మీకే క్లీన్ చేస్తే ఎక్స్పెండ్ ఉంటాయి. కొంచెం కస్టమర్ ఇంట్లో పరిస్థితి బాగాలేక అమ్మేశాడండి, చాలా ఇష్టంతో కొనుక్కున్నాడు. ఫుల్గా చాలా బాగుంటాయండి. జెన్యున్ పర్సన్ కూడా వాడలేదు ఎక్కువ, బాక్సులు దాచారండి అంటే అర్థం చేసుకోండి. యమహాది రిసీవర్ ఛానల్ పెట్టాను. మనకి ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే బేగా కాంటాక్ట్ అవ్వండి. మీ ఈశ్వర్ హోమ్ థియేటర్కి సెలవు తీసుకుంటూ ఈ వీడియో చూసి బేగా పర్చేస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సెలవు తీసుకుంటూ మీ ఈశ్వర్ హోమ్ థియేటర్ జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారా, మన మొత్తం ఎవరికైనా కావాలంటే బేగా పర్చేస్ చేయండి, ఉండవు. ఎందుకంటే నాకు తెలుసు వీడియో నాకు వచ్చి చాలా అవుతుందండి, కొంచెం ఈ మధ్య నేను బిజీ షెడ్యూల్లో ఉన్నాను. ఇది మన షాప్కి రెనోవేట్ చేస్తున్నాను, కొంచెం చేస్తున్నాను. టేబుల్ గీబుల్ లేవండి నాకు షాప్లో పెట్టిన కొత్తలో నేనే చేసుకొని ఒక రెడ్ కార్పెట్ వేసుకొని ఉంచాను. ఇవి పోల్క్ TW అని T15 అండి. ఇవి ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేయడానికి ప్లాన్ చేయండి. ఇవి కూడా ఉండవు. మనకి బాగా ఆత్మీయుడైన పొద్దుటూరు నుంచి అతను పంపించారన్నమాట. అనవసరంగా ఉంటున్నారు సార్, ఏమైనా సేల్ చేయలేదు, అసలు వాడిన తక్కువ అండి. ఇది ఒకసారి ఆన్లైన్లో అమెజాన్లో పర్చేస్ చేయడానికి చూడండి, తక్కువ రేట్లోనే ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే బేగా చేయండి, ఇవి సేల్ అయిపోతాయి. ఇంకా సార్ ఇక చాలా చాలా ఉన్నాయి మన దగ్గర, కొంచెం పెడతాను. బేగా పర్చేయండి. యమహా రిసీవర్ మొత్తం ప్యాకేజ్ T15 ఇవి మొత్తం అన్నీ రెడీగా ఉన్నాయి స్టాక్. ఇంకా మనకి 1502 క్రౌన్ పవర్ ర్యాంప్, యమహా SW100 చాలా సబ్బోఫర్ యాక్టివ్ సబ్బోఫర్ కంపెనీ ఉన్నాయి. బేగా పర్చేస్ చేయడానికి ప్లాన్ చేయండి. చాలా చాలా బాగున్నాయండి. నేను అస్సాం ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక రోజు రెస్ట్ తీసుకొని అస్సాం బయలుదేరండి. నెక్స్ట్ వీడియో వచ్చేది అస్సామే, వెళ్ళి రావడం కూడా జరిగిపోయింది. ఈ వీడియో పెడతాను, ఇంక ఎడిటింగ్ చేయలేదు, చేసుకొని పెడతాను. నన్ను ఇంతగా ఆదరిస్తాను ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ పేరు నడుపుకొని ఉంటాను. ఈ చూడండి సెంటర్ ఛానల్ సరౌండ్స్ పోల్కడి చాలా చాలా నీట్ కండిషన్లో ఉన్నాయి, నేనే హామీ ఇస్తున్నాను. ఇంక సెలవు తీసుకుంటూ మీ ఈశ్వర్ హోమ్ థియేటర్. ఎవరైనా కాల్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయొద్దు. ఇంక సెలవు తీసుకుంటూ మీ ఈశ్వర్ హోమ్ థియేటర్. జై హింద్.